పాకిస్తాన్కి ఒకవైపు హార్మోజ్ జలసంధిలో అనుమతులు దొరికిన తర్వాత కూడా దెబ్బపడింది, అక్కడ ప్రోటోకాల్ పాటించలేదని. ఇక్కడ పాకిస్తాన్ లోపల చూస్తే 26వ తారీఖు నుంచి అంటే మొన్నటి నుంచే పిఎస్ఎల్ మొదలయ్యింది. కానీ ఎంతో మంది విదేశీ క్రికెటర్లు పిఎస్ఎల్ని వదిలేసి ఐపీఎల్కి వచ్చేసారు. అది ఒక దెబ్బ అనుకుంటే, అక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి దాడి వల్ల మేము ఇక్కడ ఎక్కడైనా సరే క్రికెట్ నిర్వహిస్తే మేము క్రికెట్ గ్రౌండ్ని పేల్చేస్తామని బెదిరించడంతో కేవలం కరాచీ, లాహోర్ ఈ 2 స్టేడియాల్లోనే మొత్తం లీగ్ అంతా కూడా పూర్తి చేయడానికి ఎటువంటి ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఆ క్రూతో మాత్రమే ఇప్పుడు గేట్లు మూసేసి క్రికెట్ ఆడుతుంది. ఇలాంటి సమయంలో అక్కడ మరొక దెబ్బ ఏంటంటే కామెంటరీ. ఇంగ్లాండ్కి చెందినటువంటి మరో మాజీ క్రికెటర్ నిక్ నైట్ పిఎస్ఎల్కి కామెంటరీ చేస్తానని తన పేరు వినిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఐపీఎల్ 2026లో వినిపిస్తుంది. అంటే నిక్ నైట్ కూడా ఇటు వచ్చేసాడు. ఇతను కాకుండా మొజరబానీ ఇంతకుముందు వచ్చేసాడు. అలాగే శ్రీలంకకి చెందినటువంటి మరొక క్రికెటర్ కూడా ఐపీఎల్కి వచ్చేసాడు. సో ఈ నేపథ్యంలోనేమొచ్చేసి వీళ్ళందరూ ఇటు వచ్చేయడం వల్ల పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక వీళ్ళందరి మీద మేము యాక్షన్ తీసుకుంటామని బెదిరించింది. వీళ్ళందరూ ఎందుకు బెదరంటే ఐసీసీ బీసీసీఐ చేతిలో ఉంటుంది. బీసీసీఐకే కదా వీళ్ళు ఇప్పుడు అందరూ వచ్చారు, బీసీసీఐ చెప్పినట్లే కదా వింటున్నారు. కాబట్టి ఐసీసీ వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు, ఎటువంటి యాక్షన్ తీసుకోదు. ఆ విషయం వాళ్ళకే తెలుసు, పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. మహా అయితే మళ్ళీ వచ్చే లీగ్లో అంటే పాకిస్తాన్కి చెందినటువంటి పిఎస్ఎల్లో ఆడించరు. కానీ వాళ్ళకి మరొక దిక్కు ఉండదు కాబట్టి మళ్ళీ వీళ్ళనే పిలుస్తారు. వీళ్ళు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇటే వస్తారు. ఎవరైతే ఇంకా పూర్తిగా ఆదరణ లేకుండా ఇటు ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వనటువంటి వారు ఉంటారో వాళ్ళు పిఎస్ఎల్కి సెలెక్ట్ అయితే బెటర్, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ పాకిస్తాన్కి. చివరికి పాకిస్తాన్లో ఎంతో కొంత ఉత్సాహంగా ఆడుదామంటే ప్రేక్షకులు ఉంటే వాళ్ళకైనా ఎంతో కొంత ఉత్సాహం ఉంటుంది. అసలు ప్రేక్షకులు లేనటువంటి ఈ మ్యాచ్లు గ్రౌండ్లో ఎలాగ ఆడుతారు? టెస్ట్ మ్యాచే ఆడలేకపోతున్నారు ప్రేక్షకులు లేకపోతే. అలాంటిది ఈ మ్యాచ్ ఎలాగ ఆడతారు T20? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి వాళ్ళందరూ కూడా ఐపీఎల్కి రావడం జరిగింది. ఇప్పుడేమొచ్చి పాకిస్తాన్ ఏమొచ్చేసి ఏడుస్తుంది. చివరికి కామెంటరీలు కూడా లేరు, ఒక్క కామెంటరీ అటువైపు ఇటువైపు కామెంటరీ చేసుకోవాలి ఇప్పుడు.